వెస్టర్న్ గంగా డైనాసిటీ ఇది చూసుకుంటే 350 నుంచి 1000 వరకు వచ్చిందంట. చూడు ఇంతకాలం ఉంది ఇది. అదేంటి ఈ కర్ణాటక రీజియన్లో, ఇంతకాలం ఉంది. వీళ్ళు మెయిన్గా వీళ్ళ యొక్క మనం అసలు వెస్టర్న్ గంగా డైనాసిటీ అంటే గుర్తొచ్చేసి ఇది ఏంటంటే జైనిజం అనమాట. జైనిజం ఫస్ట్ వస్తుంది. వీళ్ళంతా జైనిజం అంతా అలా పట్టుకొని ఉన్నారనమాట. ఇదనమాట కీ హైలైట్స్ వచ్చి వీళ్ళు చెప్పాలంటే రిలీజన్ అండ్ ప్యాట్రనేజ్ వచ్చి ప్యాట్రన్స్ ఆఫ్ జైనిజం అనమాట. సీన్ మాన్యుమెంట్ ఎట్ శ్రావణ బెలగొల అండ్ కంబడహల్లి. శ్రావణ బెలగొల ఉంది చూడు, ఆ బాహుబలి స్టాచ్యూ ఉంది కదా, అదేమి క్లాతింగ్ ఏం లేకుండా ఉంటుంది అనమాట. ఆ స్టాచ్యూ అనేది ఈ టైంలోనే అనమాట వెస్టర్న్ గంగా డైనాసిటీ అనమాట. కంబడహల్లి అది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మిగతా రిలీజియన్స్ కూడా సపోర్ట్ చేసినప్పటికీ ఇది మెయిన్ అనమాట, జైనిజంగా మెయిన్ అనమాట. గోమతేశ్వర స్టాచ్యూ అనమాట, లార్డ్ బాహుబలి అనమాట. ఎట్ శ్రావణ బెలగొల కమిషన్ చాముండ్రాయ 981 CE అనమాట. ఆ టైంలో మోస్ట్ ఫేమస్ జైన్ మాన్యుమెంట్ అనమాట గోమతేశ్వర స్టాచ్యూ ఆర్ శ్రావణ బెలగొల ఎట్ శ్రావణ బెలగొల అనమాట. ఇది దాన్నే బాహుబలి అంటారు. ఫౌండర్స్ ఎవరు? కొంకణి వర్మన్ అనే అతను ఫౌండర్ అనమాట. కొంకణి వర్మన్ ఆల్సో నేను ధర్మ మహాదిరాజా అంటారు ఇతన్ని. కొంకణ వర్మన్ ఇదనమాట. ఈ కొంకణ వర్మన్నే వెస్టర్న్ గంగా డైనాసిటీ ఏన్షియన్ కర్ణాటకలో ఉంది. శ్రావణ బెలగొల ఇదనమాట మెయిన్ జైనిజం ఇదనమాట. అదర్ రిలీజన్స్ కూడా సపోర్ట్ చేశాడు. ఫౌండర్ వచ్చి కొంకణి వర్మన్, ఇతనే ధర్మ మహాదిరాజా అంటారు. అంతేకాకుండా అదర్ ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు ఉన్నారంటే మాధవ వన్, దుర్వినీత అనే అతను, శ్రీ పురుష అనే అతను, రాచమల్లా 4 అనమాట. ఈ రాచమల్లా 4 టైంలోనే గోమతేశ్వర స్టాచ్యూ అనేది ఎరెక్ట్ చేశారు. అండర్ హిస్ టైంలోనే రాచమల్లా 4 అనమాట. అది గుర్తెట్టుకో, రాచమల్లా 4 టైంలోనే ఇది ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ వచ్చి గోమతేశ్వర స్టాచ్యూ అనమాట. ఆల్సో నన్ను బాహుబలి మోనోలిథిక్ స్టాచ్యూ అనమాట. ఒక్క దాంతో రాయి మీద కట్టారు అనమాట. ఇది శ్రావణ బెలగొల అనమాట. ఇది సింబల్ ఆఫ్ జైనిజం అనమాట. ఇది సింబల్ ఆఫ్ జైనిజం అనమాట. ఇది ఇదేంటి కయోత్సర్గ పోజ్లో ఉంటుంది అనమాట. హైయెస్ట్ పాయింట్ ఆఫ్ గంగా స్కల్చరల్ ఆర్ట్ అనమాట. ఇది చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉంది ఈ టైంకి. ఇది డ్యూరింగ్ రాచమల్లా 4 రెయిన్ అనమాట, 981 AD అదనమాట. ఇందులో అడ్మినిస్ట్రేషన్ వచ్చి మన అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ చూస్తే కనుక వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. ఇందులో ప్రతి దానికి ఒకటి ఉందన్నమాట. ఫస్ట్ చూసుకుంటే కనుక సర్వాధికారి అంటే ఏంటి? PM అనమాట, ప్రైమ్ మినిస్టర్. తర్వాత మహాప్రధాన్ అనమాట. మహాప్రధాన్ అంటే ఏంటి? మహాప్రధాన్ అంటే ఈ మహాప్రధాన్ అంటే చీఫ్ మినిస్టర్ అనమాట. తర్వాత వచ్చిన ట్రెజరర్ని ఏమంటారు? శ్రీ భండారి అంటారు. భండారి అంటే ట్రెజర్ అనమాట. సంధి విగ్రాహి అంటే సంధి కల్పించుకోవడం, ఇంకోళ్ళది ఫారిన్ అఫైర్స్ అనమాట. సంధి కుదుర్చుకోవడం అంటారు కదా, అందుకే సంధి విగ్రాహి ఫారిన్ అఫైర్స్ అనమాట. దండనాయక మిలిటరీ కమాండర్ అనమాట. అదే మిలిటరీ కమాండర్ అనమాట, దండనాయక అనమాట. దండించడం అంటారు కదా, అలాగా దండనాయక. తర్వాత గజ సహాని అనమాట, ఎలిఫెంట్ కార్ప్స్ కమాండర్ అనమాట. గజ సహాని అంటే. తర్వాత తుర్గ అంటే హార్స్ అనమాట. సహాని ఇదనమాట. తుర్గ సహాని అంటే ఇది క్యావలరీ కమాండర్ అనమాట. తర్వాత ఏంటి? మానే వర్గేడ్ అనమాట. మానే అంటే హౌస్ అనమాట. వెర్గేడ్స్ అంటే ట్యాక్స్ అనమాట. వెర్గేడ్స్ అంటే హౌస్ ట్యాక్స్ అనమాట. అది మేనే వెర్డెడ్ ట్యాక్స్ కాదు. మేనే వెర్డెడ్ అంటే స్టీవార్డ్ అనమాట. ఏంటంటే హౌస్లో నీకు ఏదైనా కావాల్సిన నీ అవసరాలు ఏమైనా తీర్చాల్సిన వాళ్ళు మేనే వెర్డెడ్స్ అంటారు. నియోగిస్ అంటే ఏంటంటే ప్యాలెస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ ఉంటారు అనమాట, ఇంట్లో ఉన్నది. పడియారా అంటే ఏంటంటే కోర్ట్ సెరమోనియల్ అఫీషియల్స్. అంటే మనం ఏదైనా రిలీజియస్ సంబంధించి కానీ ఏదైనా ఉంటే కనుక పడియారాస్ చూసుకుంటారు. నియోగిస్ అంటే ప్యాలెస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునేది నియోగిస్ అనమాట. పడియారాస్ వచ్చి ఈ సెరమోనియల్ లాంటి అన్నీ చూసుకునేది వాళ్ళు అనమాట. పెరగేడ్స్ అనమాట. పెరగేడ్స్ అంటేనేమో ఈ యొక్క బయట సోషల్ స్ట్రాటా ఉంటుంది కదా, వాళ్ళందరికీ హెడ్ వచ్చి పెరగేడ్స్ అనమాట. సంక్ వెర్డేట్స్ అనమాట. సంక్ అంటేనేమో ట్యాక్స్, వెర్డేట్స్ అంటేనేమో కలెక్టర్స్ అనమాట, టోల్ కలెక్టర్స్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే కనుక మానే వెర్డేడ్ అంటేనేమో ఇంట్లో చూసుకుని మనకి ఇంట్లో సహాయం చేసేవాళ్ళు అనమాట, మానే వెర్డేడ్స్. నియోగిస్ అంటే ప్యాలెస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవాళ్ళు. పడియారాస్ అంటేనేమో సెరమోనియల్ అని రిలీజియస్ సంబంధించి చూసుకునేవాళ్ళు. పెర్డేట్స్ అంటే ఏంటంటే బయట సోషల్ స్టాటస్ చూసుకునేవాళ్ళు పెర్డేట్స్ అనమాట. ఇంట్లో చూసుకునే వాళ్ళు ఏమో
స్టీవర్డ్స్ నాకు సహాయంగా ఉండే వాళ్ళేమో మానేవ్ అడ్డెట్స్, ప్యాలెస్ అడ్మినిస్ట్రేషన్ చేసుకున్న నియోగిస్, లేకపోతే పడియారా అనమాట. పడియారా అంటే ఏంటంటే కోర్ట్ సెరమోనియల్ అఫీషియల్స్ అనమాట, సెరమోనియల్ అఫీషియల్స్ అనమాట, వాళ్ళని చూసుకుంటానికి. సంక్ వెడ్డేట్స్ అంటే సంక్ అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట, సంక్ వెడ్డేట్స్ అంటే. తర్వాత ఏంటి నడ బోవాస్, నడ అంటే నాడు అనమాట, నాడు అంటే విలేజ్ యొక్క ట్యాక్స్ కలెక్ట్ చేసేది నడు బోవాస్ అనమాట, విలేజ్ అకౌంట్స్ ఇవన్నీ చూసుకోండి. నలగ మిగాస్ అనమాట, నలగ మిగాస్ అంటే ఏంటి, నలగ మిగాస్ అనమాట విలేజ్ డిఫెన్స్ ఆఫీసర్ అనమాట. విలేజ్ లో ఉండే డిఫెన్స్ ఆఫీసర్స్ వీళ్ళు నలగ మిగాస్ అనమాట. వీళ్ళు ట్యాక్స్ సిస్టమ్ చూస్తే కనుక ఈ యొక్క ట్యాక్స్ సిస్టమ్ కూడా వెల్ స్ట్రక్చర్గా ఉంది. ఇంటర్నల్ ట్యాక్స్ అయితే అంతకారా అంటారు. ఉత్కోట అంటే గిఫ్ట్ అనమాట, గిఫ్ట్ టు ద కింగ్స్ అనమాట. హిరణ్య అనేది ఏంటి గోల్డ్ అనమాట, ఎవరైనా ఏదైనా ఇవ్వాలన్నా పే చేయాలన్నా గోల్డ్ ఇచ్చేవారు అనమాట. సులిక అంటే ఏంటంటే, సులిక అంటే ఏంటి డ్యూటీ అనమాట. సులిక అంటే డ్యూటీస్ ఆన్ ఇంపోర్ట్స్, ఎవరైనా బయట నుంచి తెచ్చుకుంటే కానీ దాన్ని సులిక అంటారు, దాని మీద డ్యూటీస్ వేస్తారు, సులిక వేస్తారు అనమాట. తర్వాత ఏంటి సిద్ధాయ అంటే, సిద్ధ అంటే అగ్రికల్చర్ అనమాట. సిద్ధాయ అంటే లోకల్ అగ్రికల్చర్ మీద ట్యాక్స్, సిద్ధ అంటే అగ్రికల్చర్ అనమాట. లైక్ సీత అంటే అగ్రికల్చర్, అలాగో సిద్ధ అన్న అగ్రికల్చర్ అనమాట. పొట్టొండి అంటే ఏంటి లోకల్ ఫ్యూడల్ రూలర్స్ ట్యాక్స్ అనమాట. లోకల్ ఫ్యూడల్ లోడ్స్ ఎవరైతే ట్యాక్స్ వేస్తున్నారో దాన్ని పొట్టొండి అంటారు. అంతేకాకుండా ఏంటి ల్యాండ్ గ్రాంట్స్ అనమాట. ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేది ఎవరు, మన్యా అనమాట. ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ గ్రాంట్స్ ఫర్ స్పెషల్ పర్పసెస్ అనమాట. ల్యాండ్ గ్రాంట్స్ అండ్ డొనేషన్స్. మన్యా అంటే ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ అనమాట. ఏదైతే ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ ఉంటుందో దాన్ని మన్యా ల్యాండ్ అంటారు, మన్యా ల్యాండ్. తలవృత్తి అంటే ఏంటి, ల్యాండ్ డొనేషన్స్ ఫర్ టెంపుల్ మెయింటెనెన్స్ అనమాట. టెంపుల్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేది తలవృత్తి అనమాట. తలవృత్తి అంటే టెంపుల్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేది. మన్యా అంటే ఏంటి, అసలు ల్యాండ్ మీద ట్యాక్స్ ఉండదు. మన్యా అంటే ట్యాక్స్ లేని ల్యాండ్. తలవృత్తి అంటే టెంపుల్ కోసం సపోర్ట్ చేసే ల్యాండ్ అనమాట, దానికోసం తలవృత్తి ఇది. ఆర్కిటెక్చర్ అండ్ కల్చరల్ కంట్రిబ్యూషన్స్ ఏమేమి జరిగినాయి ఇక్కడ. మోనోలిథిక్ గోమతేశ్వర స్టాచ్యూ అనమాట, ఎవరు రాజమల్ల టైంలో చేశారో 980s. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ కన్నడ లిటరేచర్ ఈ దాంట్లో. అంతేకాకుండా జైన్ టెంపుల్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. లివింగ్ లాస్టింగ్ సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అనమాట. డిక్లైన్ వచ్చి రాష్ట్రకూటస్ ఆఫ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ద గంగా పాలిటిక్స్ అనమాట. అంతేకాకుండా బై ద 10th century టైంలో చోలాస్ డిఫీటెడ్ గంగాస్ అండ్ లీడింగ్ టు ద డిక్లైన్ అనమాట. చోలాస్ అనేవాళ్ళు ఈ యొక్క 10th century ఈ గంగాస్ని డిఫీట్ చేశారు. ఈవెన్చువల్లీ ద టెరిటరీ అనేది అంతగా తగ్గిపోయింది అనమాట. చోళా అండ్ హోయసాల ఎంపైర్స్ అనమాట బికేమ్ పార్ట్ ఆఫ్ చోళా అండ్ హోయసాల ఎంపైర్స్ అనమాట. ఇది మెయిన్గా ఇలా క్యాపిటల్ అంటే శ్రావణబెళ, కంబడహల్లి ఉన్నాయి కదా, అక్కడే ఉంటుంది ఇంకా.